నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ప్రస్తుతం మనం తరచూ ఎక్కువగా వింటున్న మాట డయాబెటీస్. ముఖ్యంగా హైదరాబాద్ డయాబెటీస్కి క్యాపిటల్గా మారిపోయిందని చెప్పుకోవాలి. అసలు ఈ డయాబెటీస్ సంఖ్య ఎందుకు పెరుగుతుంది, డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏవై ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కిరణ్, ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ముందుగా చెప్పండి, అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం చూస్తే కనుక మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఎంతవరకు ఉంటే దాన్ని మనం నార్మల్గా పరిగణించవచ్చు? ఇప్పుడు కూడా షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్లో 100 లోపు ఉంటేనే మంచిది. ఓకే. తిన్న తర్వాత 140, దీనికంటే లోపు ఉంటేనే మంచిది. ఒక 5, 10, 20 పాయింట్లు కాడ మారాయని చెప్పి గైడ్లైన్స్ మారాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. తర్వాత గైడ్లైన్స్ అనేటివి ఏంటంటే ఆ దేశాలకు సంబంధించి వాళ్ళు ఉంటారనమాట. అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కావచ్చు, లేకంటే ఇండియాలో మనకు RSSDI కావచ్చు, లేకంటే యూరోపియన్ అసోసియేషన్ కావచ్చు. సో ఏది కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే పర్వాలేదు అని చెప్పి ఎవరు చెప్పలేదు. షుగర్ లెవెల్స్ ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిదనే చెప్పారు. కొన్ని సందర్భాలలో ఒక 5 పాయింట్స్ 10 పాయింట్స్ కాడ చిన్న డిస్కషన్స్ జరుగుతాయి. బట్ ఏదైనా కూడా కంట్రోల్లో ఉండాలనేదే కదండి మా పాయింట్. ఇప్పుడు 100 ఫాస్టింగ్లో ఉంటే మంచిది అనుకున్నాం కదా, ఒక 10 పాయింట్లు అటు ఇటు. 200 ఉంటే మంచిదని ఏ గైడ్లైన్ చెప్పలేదే. 300 ఉన్నా పర్వాలేదని ఏ గైడ్లైన్ చెప్పింది? ఏది కూడా నార్మల్కి దగ్గరలో ఉండాలని చెప్తారు. కాకపోతే మందులు ఎక్కడ వాడాలనేది ఇంకొక పెద్ద ప్రశ్న అందరికీ. సో ఒక 20, 30, 40 పాయింట్లు షుగర్స్ ఉన్నాయి కదా, ఒకవేళ నార్మల్కు మించి ఇవి అదనంగా ఉన్నట్లయితే డైట్ ట్రై చేయాలనేది జనరల్గా ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచైనా ఇదే ఫస్ట్ ఆప్షన్. డైట్ అనేది ఫస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఒక వ్యక్తి అదనము బరువులో ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఎవరికైనా మళ్ళీ అదేమ్మా, నేను సరదాగా చెప్తున్నా. సో ఇప్పుడు ఈ ఆహార నియమాలు ఆచరించటం వల్ల ఈ 20, 30 పాయింట్లు కంట్రోల్లోకి వచ్చేసి అనుకుందాం. అంటే ఇప్పుడు తినకముందు ఒకరికి 127 ఉంది, తిన్నాక 170 ఉంది. సో అంటే నార్మల్కు ఇవి ఎన్ని ఎక్కువ ఉన్నాయి? ఒక 10, 20 పాయింట్స్లు ఎక్కువ ఉన్నాయి కదా. సో ఈ డైట్ అనేది ఆచరించి, ఈ వ్యాయామం అనేది ఆచరించి ఈ షుగర్ లెవెల్స్ నార్మల్లోకి వచ్చేసి అనుకుందాం. అంటే తినకముందు 100 లోపు, తిన్నాక 140 లోపు వచ్చేసి అనుకుందాం. ఇంకా డాక్టర్ ట్యాబ్లెట్స్ గురించి ఎందుకు మాట్లాడతారు అక్కడ? ఇప్పుడు పేషెంటు మొన్న 1వ తేదీ వచ్చారు. సో మనం ఏమన్నాం, అయ్యా బాబు నీకు షుగర్స్ మరీ ఎక్కువలో లేవు, జస్ట్ ఒక అబౌవ్ ద నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి. ఒక పని చేయను, ఒక 10 రోజులు నువ్వు, ఇప్పుడు అతను మనకు వివరంగా తను ఏమేమి తింటున్నారు అనేది వివరంగా చెప్పారు. ఓహో, నీ అలవాటుల్లో బాబు నువ్వు ఒక పని చేయి, ఈ కాఫీ టీలలో షుగర్ మాత్రం మానేసేయి, నీ వెయిట్కి నువ్వు కొంచెం ప్లస్ ఈ మధ్య నువ్వు ఒక 4 కిలోలు వెయిట్ కూడా పెరిగాను అంటున్నావు. సో వెయిట్ పెరిగావు కాబట్టి మళ్ళీ కొంచెం తగ్గటం మంచిది కాబట్టి కొంచెం న్యూట్రిషనిస్ట్తో కూడా మనకు అటాచ్డ్ ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్తారు, సార్ కొంచెం కార్బ్స్ తగ్గియాలి, ఇతను కొంచెం వైట్ రైస్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వైట్ రైస్ తగ్గించుకుందాం, పాలిష్ తక్కువ ఉన్న రైస్ తీసుకోవటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గటం వల్ల షుగర్స్ పెరగటం అనేది తగ్గుతుంది కాబట్టి అది ట్రై చేద్దాం. సో ఇలాంటి కొన్ని జరుగుతాయి డిస్కషన్స్. ప్లస్ ఇతను ఇప్పుడు ప్రస్తుతానికి తన వృత్తికి సంబంధించి దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుర్చీలో కూర్చొని చేసే పనిగా ఉంది కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్ కూడా చెప్పాం సార్. ప్లస్ ఇతను కొంచెం నిద్ర సరిగ్గా ఉండట్లేదు అన్నారు కాబట్టి నిద్రకు కూడా కొంచెం మేము చిన్న చిట్కాలు చెప్పాం. న్యూట్రిషనిస్ట్ వీళ్ళందరూ చూసుకున్నారు కాబట్టి నేనేమంటున్నప్పుడు, అయ్యా ఒక పని చేయి, ఇంకొక 2 వారాల తర్వాత మళ్ళీ రా, నువ్వు నీకు మళ్ళీ ఫీజు ఉండకపోవచ్చు, బట్ మళ్ళీ షుగర్ రీడింగ్స్ చెక్ చేసుకుందాం, నీ బరువు ఎంత ఉందో చూద్దాం, నీ బీపీ ఎంత ఉందో చూద్దాం. సో ఇది నేను పంపించేటప్పుడు మన మనసులో ఏముంటుంది, ఓహో ఇంత రీడింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పాటిస్తే మరి ఇవి కొంచెం తగ్గుతాయా లేదా అనేది ప్రశ్నాత్మకంగా ఉంటుంది. ఈ 2 వీక్స్ తర్వాత వచ్చినప్పుడు ఈ రీడింగ్స్ అన్ని బ్యూటిఫుల్గా కంట్రోల్లోకి వచ్చాయి అనుకుందాం, వస్తాయి కూడా చాలా వరకు. మందులతో ఏం పని ఉంది ఇప్పుడు? సరే మందులు ఏం రాయట్లేదు కాబట్టి మేబీ అతని దగ్గర ఏమైనా ఇతర టెస్టులలో విటమిన్ డి కానీ, విటమిన్ బి కానీ, ఐరన్ కానీ ఏమైనా లోపాలు ఉన్నాయా, అవసరం ఉంటే లోపాలు డైట్తో లేదా ఇంకేదైనా సప్లిమెంట్స్ అవసరం ఉంటే చెప్తాం. సో మళ్ళీ నేను పేషెంట్కి ఏమని చెప్తాను, 1 year తర్వాత రమ్మంటానా, ఒక 1 month తర్వాత రమ్మంటానా, ఒక 3 months తర్వాత రమ్మంటానా, మేబీ ఒక 2-3 months తర్వాత మళ్ళీ రమ్మని చెప్పొచ్చు. ఈ 3 monthsలో
ఇతను మళ్ళీ రీడింగ్స్ నార్మల్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా పెరిగినాయా, ఇతను ఈ 2 వారాలలో తన కోసం ఆచరించిన డైట్, ఆహార నియమాలు, వ్యాయామ నియమాలు ఏదైతే ఆ 2 వారాలు ఆచరించి రిపోర్ట్స్ తగ్గించుకోగలిగారో అవి తను సస్టైనబుల్ చేస్తున్నారా లేదా, కంటిన్యూ చేస్తున్నాడా లేదా, తగ్గాయి కదా నాకు మళ్ళీ షుగర్ పోయిందని చెప్పేసి యథావిధంగా మారిపోయాడా, ఇవన్నీ మళ్ళీ చూసుకోవాలి. డయాబెటీస్ అనేది డిసిప్లైన్కి సంబంధించిన వ్యవహారం అండి. ఏ గైడ్లైన్ ఎంత చెప్పించింది అనేది తర్వాత విషయం, అది డాక్టర్ చూసుకుంటారు. పేషెంట్కి సంబంధించి ఏం కావాలి, అతను ఆరోగ్యంగా ఉండాలి. పేషెంట్ ఒక రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఏం కోరుకుంటున్నారు, ఈ పర్టికులర్ వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. తన డాక్టర్ కూడా ఏమని కోరుకుంటున్నారు, ఆ వ్యక్తి నార్మల్గా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నారు. గైడ్లైన్స్ని డాక్టర్ వాడుకుంటారు. ఏ గైడ్లైన్లో ఇతను సెట్ అవుతారు, హై రిస్కా, మీడియం రిస్కా, లో రిస్కా, న్యూట్రలా అనే దాన్ని బట్టి మనం వైద్యం చేయడానికి పరిగణలోకి తీసుకుంటాం. ఇప్పుడు ఈ ముందు విషయంలో తనకు షుగర్ లెవెల్స్ అనుకున్నంత తగ్గలేదు అనుకుందాం, బట్ ప్రోగ్రెసివ్ బాగుంది అనుకుందాం. సో మేబీ మళ్ళీ మనం ఒక 1 month తర్వాత చూసి మెడిసిన్స్ అవసరం లేదనేది మళ్ళీ కూడా డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ మెడిసిన్స్ అవసరం ఉన్నాయి అనుకుందాం, మంచిదే కదా, వాటితో మనకు మంచి మెడిసిన్ తక్కువ డోసులో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ బాగుండేలాగా, సైడ్ ఎఫెక్ట్ ఇతనిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అనేది ముందుగా మనం కొంచెం చూసుకొని, ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉందన్నాడు అనుకోండి గతంలో, ఇతను ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ఉందంటున్నాడు, సో ఏ మెడిసిన్ పెడితే బెటర్, ఏ మెడిసిన్ ఎంత డోసులు పెడితే బెటర్ అనేది డాక్టర్గా మనం చూసుకొని అది పెట్టిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఫాలోఅప్ చేసుకున్నప్పుడు ఏ ఇష్యూస్ ఉండవు. అట్లాగే సార్, అంటే వీటన్నిటికన్నా ముందు డయాబెటీస్ అనగానే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. అందులో భాగంగా ముందుగా మనం ఈ షుగర్ టెస్ట్ కనుక వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అంటే ఫుడ్ తినేసి వెళ్ళాలా, తినకుండా వెళ్ళాలా, అసలు ఏమీ తినకుండా ఉండాలా, ఈవెన్ కొంతమంది అయితే వాటర్ కూడా తాగొచ్చో లేదో, ఇట్లా సిల్లీ అనుకోవాలని లేదు, వాళ్ళ భయం అలాంటిది, వాళ్ళ దృష్టిలో జెన్యూన్, మేబీ నా దృష్టిలో సిల్లీ అవ్వచ్చు. సో అంటే అసలు నిజంగా ఫాస్టింగ్ షుగర్ కానీ HbA1c కానీ మనం టెస్ట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఏం తినకుండానే వెళ్ళాలా నిజంగా? మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇండియాలో దాదాపు 50-60 ఇయర్స్గా డయాబెటీస్ సంబంధించిన క్లినిక్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన టెస్టులు, ల్యాబ్లు అన్నీ ఉన్నాయి కదా. బట్ ఎప్పుడు మనము విని ఎరగని రీతిలో పేషెంట్ల పట్ల క్వశ్చన్స్ అనేటివి ఎక్కువైనాయి. మీకు అదే ఒక 20 సంవత్సరాల క్రితం చూస్తే ఇన్ని క్వశ్చన్స్ లేవు. అవును, 15 years బ్యాక్ కూడా ఇన్ని క్వశ్చన్స్ లేవు, ఈవెన్ 10 years బ్యాక్ కూడా ఇన్ని క్వశ్చన్స్ లేవు. ఇంకా అంతకంటే మించి అంటే మా గురువు గారు వాళ్ళు వైద్యం చేసిన రోజులు అసలు క్వశ్చన్సే లేవు. సో ఎలా జరిగేది, ఒకవేళ టెస్ట్ చేయించుకోవాలనుకున్నారు, ఒకరోజు ఉదయాన్నే వచ్చి ఆ పర్టికులర్ డాక్టర్ దగ్గర ఆ పర్టికులర్ ల్యాబ్లో చేయించుకుంటున్నారు. డౌట్ ఉండింది, ముందు రోజు వచ్చి కనుక్కొని, అమ్మ ఈ మాదిరి మేము పలానా డాక్టర్ని కలవాలనుకుంటున్నాము, పలానా మా క్వశ్చన్స్ ఉన్నాయి. మేబీ ఫస్ట్ డాక్టర్ గారు తనని కలిసి, అమ్మ మీకున్న సిచ్యువేషన్స్ని బట్టి పలానా టెస్టులు చేసుకుంటే మంచిది కాబట్టి ఇది మంచిదని చెప్పిన తర్వాత అక్కడున్న ల్యాబ్ వ్యక్తి కానీ, లేదా అక్కడ డయాబెటీస్ ఎడ్యుకేటర్ కానీ, లేదా కౌన్సిలర్ కానీ వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఏం కథ అని పూర్తిగా వివరించేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు వెళ్ళి చేయించుకునేవాళ్ళు. అసలు ఏ ఇష్యూస్ లేవు. ఇప్పుడు ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఇదంతా ఆన్లైన్ వ్యవస్థ అయిపోయింది. అవును, కాబట్టి ఆన్లైన్లో వాళ్ళు ఎవరిని పెట్టుకుంటున్నారు, ఏ టెస్ట్ చేసుకుంటున్నారు, ఏ టైంలో శాంపుల్ అనేది వాళ్ళు వివరించడానికి అక్కడ కష్టం అవుతుంది. కాబట్టి పేషెంట్స్లో ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఫాస్టింగ్ అంటే అంతకుముందు కనీసం ఒక 8 hours ఫాస్టింగ్లో ఉండాలి. వాటర్ తాగేసి రావచ్చు, తప్పేం లేదు. రెండోది ఏంటంటే డయాబెటీస్ మెడిసిన్స్ వాడుతున్నవారు అవి యథావిధంగా వాడుతూనే టెస్ట్ ఇవ్వాలి. కొంతమంది ఏంటంటే మెడిసిన్ వాడకుండా టెస్ట్ రిజల్ట్ ఇస్తారు. సో అది ఒక ఇష్యూస్ అవుతాయి. కానీ మెడిసిన్ వాడితే మళ్ళీ మనకి షుగర్ నార్మల్గా ఉన్నట్టే వస్తుంది ఏమో అని చెప్పి చిన్న డౌట్తో మెడిసిన్ వాడకుండా ఇస్తుంటారు. ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక అంశం డిస్కస్ చేశాను కదా, ఇప్పుడు ఒక పేషెంట్ డైట్ గురించి ఆర్ టాబ్లెట్ గురించి, ఇప్పుడు అతనికి షుగర్ తగ్గిందా లేదని చూడటానికే కదా 2 వారాల తర్వాత రమ్మన్నాను. సో 2 వారాలు ఇప్పుడు నువ్వు ఆ టెస్ట్ చేసే రోజున నువ్వు మళ్ళీ తినకూడదు ఏదైనా ఒకటి బాగా గట్టిగా తిని, లేదా ఒకవేళ ట్యాబ్లెట్స్ ఏదైనా ఉండింటే ట్యాబ్లెట్ వేసుకోకుండా నువ్వు టెస్ట్ చేస్తుంటే నీకు షుగర్ రిపోర్ట్ మళ్ళీ ఎక్కువ వచ్చింది అనుకుందాం. సో డాక్టర్ చూడాలనుకున్నది ఏంటి, పలానా పాటిస్తే
రీడింగ్స్ ఎంతవరకు అదుపులోకి వస్తున్నాయో లేదనేది కదా డాక్టర్ చూడాలనుకున్నారు. సో అవి మళ్ళీ హై రిపోర్టెడ్ వెళ్ళి డాక్టర్కి వచ్చేలాగా చేస్తే డాక్టర్ ఏ విధంగా నీకు వ్యాధి పట్ల వైద్యాన్ని పట్ల నిర్ణయం ఎలా తీసుకోగలుగుతారు డాక్టరు? మీకు అర్థమవుతుందా? మీరు ఒక పేషెంట్ వైపు నుంచి ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు, ఒప్పుకుందాం. బట్ వైద్యం చేయడానికి డాక్టర్కి కూడా కొంచెం మనం సహాయపడకపోతే డాక్టర్ ఏ బేసిస్లో మనకు వైద్యం చేయాలి? అవును. అట్లాగే సార్, అంటే ఈ HbA1c లెవెల్స్ అనేవి ఏ లెవెల్లో ఉండాలి? మళ్ళీ మీరు ఫస్ట్ అడిగిన దానికే నేను కొంచెం జవాబు చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే HbA1c ఎలా ఉండాలంటే గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఉన్నాయమ్మా. ప్రతి ఒక్కరికి యూట్యూబ్లోనో గూగుల్లో కొడితే అన్నీ కనపడతాయి. బట్ క్లారిటీగా చెప్తా. ఒక పలానా వ్యక్తి ఒక 7 years బ్యాక్ టెస్ట్ చేసుకున్నారు, కంప్లీట్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ఫాస్టింగ్లో తనకి 82 వచ్చింది అనుకుందాం, తిన్నాక 106 వచ్చింది అనుకుందాం, HbA1c తనకి 5.3 వచ్చింది అనుకుందాం. ఇది 6 years బ్యాక్. ఆయన ఎవ్రీ 2 yearsకి ఒకసారి టెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా కూడా తనకు అదే రిపోర్ట్సే వచ్చాయి అనుకుందాం. ఒకవేళ డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాడు కూడా అనుకుందాం. డాక్టర్ ఏమంటాడు? అన్నీ బాగున్నాయమ్మా, బట్ మేబీ నువ్వు ఈ 6 yearsలో ఒక 3 kgs వెయిట్ ఏదో పెరిగినట్టు ఉన్నావు. సో వెయిట్ పెరగకుండా చూసుకో. సో కాబట్టి మేబీ షుగర్స్ అవన్నీ కూడా అనవసరంగా తీసుకోకుండా అవాయిడ్ చేసుకో. మళ్ళీ నెక్స్ట్ టైం టెస్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ అవసరం ఉంటే కలుద్దు. బట్ డైట్ అయితే కేర్ఫుల్గానే ఉండాలా. షుగర్ లెవెల్స్ కనపడలేదు కాబట్టి రేపు షుగర్ వచ్చిన తర్వాత పాటిద్దామలే అని అనుకోకుండా ముందస్తుగానే కొన్ని పాటిస్తే షుగర్ రాకుండా ఉంటుందని కూడా నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిదని చెప్పేసి సలహా ఇచ్చి పంపించడం జరుగుతుంది కదా. ఇంకొక సిట్యువేషన్, ఇదే వ్యక్తి ఈరోజు రీడింగ్స్ తినకముందు 130, తిన్నాక 180, HbA1c 7.4 వచ్చింది అనుకుందాం. సో గతంతో పోలిస్తే పెరిగిందా లేదా? పెరిగింది. సో కంప్లీట్లీ ఇవి డయాబెటిక్ వాల్యూస్. సో బట్ డయాబెటిక్ వాల్యూసే ట్యాబ్లెట్ ఇస్తామా లేదా డైట్ చెప్పి ఎక్సర్సైజ్ చెప్పి మళ్ళీ మనం రీవిజిట్ చేయించి మెడిసిన్ అవసరమా లేదా ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే కంట్రోల్ అయిపోతుందా లేదనేది మనం చూసుకుంటాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కంట్రోల్ అయిపోయింది అనుకోండి, ట్యాబ్లెట్స్తో ప్రస్తుతం పని ఉండకపోవచ్చు. అవ్వట్లేదు అనుకోండి, మళ్ళీ ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తాం. సో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే పేషెంట్స్, ఇటీవల మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే గూగుల్లో కానీ కొన్ని యూట్యూబ్ వీడియోస్, అవి తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇతర దేశాలలో యూట్యూబ్ వీడియోస్ కూడా కావచ్చు, కొత్త రీడింగ్స్ వచ్చేసాయి, కొత్తవి వచ్చేసాయి అన్నప్పుడు ఆ వీడియో ఏంటంటే బాగా సర్క్యులేట్ అవుతుంది, పైగా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు వీడియోస్ కొంతమంది ప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా పేషెంట్కి లాభకరంగా ఉండాలి ఇది చూస్తే, పేషెంట్కి ఈ వీడియో చూస్తే కొన్ని క్వశ్చన్స్ మైండ్లో నుంచి తీరాలి అన్నట్టుగా లేదు, అతన్ని ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఏదో విచిత్రం జరిగేలాగా టాపిక్ లేదా తమ్నైల్ పెట్టడం, పాపం వాళ్ళు దాన్ని హడావిడిగా చూడటం, చివరికి చూస్తే ఏముండదు. సో ఎంత టైం ఇలాగా వేస్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవటం వల్ల రేపు వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇదే క్వశ్చన్స్ అడిగినప్పుడు డాక్టర్స్ ఓపిక్గా టైం ఉన్నప్పుడు ఒకలాంటి జవాబు చెప్పొచ్చు. అదే తన హడావిడిలో ఉన్నారు, చాలామంది ఇంకా పేషెంట్స్ వెయిటింగ్ ఉన్నారు, లేదా ఇంకొక ఎమర్జెన్సీ పేషెంట్ వెయిటింగ్లో ఉన్నారు, అదే ప్రశ్నకి డాక్టర్ దగ్గర నుంచి జవాబు వేరే విధంగా రావచ్చు. అట్లాగే సార్, అంటే కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళకి టెస్ట్ చేసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి చాలా హైలో ఉంటాయి, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ మెడిసిన్ వాడతారు, అది కొంచెం నార్మల్గా అనిపించాక ఇంకా ఆ మెడిసిన్ అంతా పక్కకు పెట్టేసి హోమ్ రెమెడీస్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. మెంతులు నానబెట్టుకొని తాగడము, తినడము, లేదంటే నైట్ జామాకులు నానబెట్టుకొని ఆ వాటర్ తాగడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే మెడిసిన్ కంప్లీట్గా స్టాప్ చేసేసి దీని వైపు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక మంచి పేషెంట్ మంచి కంట్రోల్లో ఉన్నాడు, డాక్టర్ని రెగ్యులర్గా కలుస్తున్నారు. ఇదివరకు డాక్టర్ తనకి రీడింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పలానా ట్యాబ్లెటో లేదా ఇన్సులినో పెట్టి డైట్ కూడా చెప్పారు. ఇప్పుడు మంచి కంట్రోల్లోకి వస్తున్నాయి. డాక్టర్కి అనిపించింది ఇంత కంట్రోల్లో ఉన్నారు కాబట్టి మేబీ ఇందులో ఈ ట్యాబ్లెట్ డోస్ తగ్గించాలనో, లేదా ఈ ట్యాబ్లెట్ ఇంకా స్టాప్ చేసి చూద్దామనో, లేదా ఇన్సులిన్ కూడా డోస్ తగ్గేయటమో స్టాప్ చేయటమో, ఇన్సులిన్ ఆపేసి చూద్దామని కూడా డాక్టర్కి అనిపించి డాక్టర్ అక్కడ ఏమని మెన్షన్ చేస్తారు, ఈ ట్యాబ్లెట్ అవసరం లేదు, ఈ ఇన్సులిన్ ఇంకా ఆపేసి చూద్దాము, బట్ డైట్ మీరు కంటిన్యూ చేయాలి అని చెప్తారు. మీరు మెంతులు మీరు మిగతాటి చెప్పినారు కదా, హ్యాపీగా మీకు అది సరదాగా ఉంటే హ్యాపీగా పాటించుకోండి, తప్పేం లేదు. బట్ షుగర్ లెవెల్స్ మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి, అవి పెరగకుండా ఉండాలి. షుగర్స్ పెరిగాయి అనుకోండి మళ్ళీ మెడిసిన్ వైపే వస్తాం. ఇప్పుడు సమాజంలో
ఇవన్నీ ఉన్నాయండి. మీరు చెప్పినట్టు హోమ్ రెమెడీస్ అన్నీ ఉన్నాయి. బట్ ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వస్తారు? ఇటీవల మీరు చూసినట్లయితే హోమ్ రెమెడీస్ పాటించకుండా డాక్టర్ దగ్గరికి వస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, అన్నీ పాటించి తర్వాత కూడా తనకి ఫాస్టింగ్ 200కు పైగా, తిన్న తర్వాత 300, 400, 500కు పైగా, HbA1c 12, 14, 16కు పైగా ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. నేను ఇంతకు ముందుగా చెప్పాను కదా, 10, 20 ఉంటే డాక్టర్ దగ్గరికి వస్తున్నారనే విషయం. అది ఇటీవల క్లాసికల్గా తగ్గిపోయింది. అంతకు ముందు కాలంలో నిజంగా ఒక 10, 20 షుగర్స్ ఎక్కువ ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి మంచి సలహా తీసుకొని షుగర్స్ ఎప్పటికీ పెరగకుండా బాగా పాటించేవారు. బట్ ఇటీవల మనకు గూగుల్ డాక్టరు, యూట్యూబ్ డాక్టర్ ఫేమస్ అయిపోయిన తర్వాత వీళ్ళ హెల్త్ సిట్యువేషన్ చేయి దాటిన తర్వాతనే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఓకే. సో జనరల్గా సార్ ఇందాక నేను అడిగినట్టు HbA1c వాల్యూస్ అనేవి ఎలా ఉండాలి? చెప్తాను. అంటే ఎప్పుడు కూడా సేమ్ ఏమ్మా. ఓకే. 0.1, 0.2 కూడా మారాయేమో కానీ ఓవరాల్గా ఎప్పుడు కూడా సేమ్. సో మళ్ళీ 5.9 లోపు ఉంటే నాన్ డయాబెటిక్, 6 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటిక్, 6.5 నుంచి డయాబెటిక్. బట్ 6.5లో మనం ట్యాబ్లెట్ పెట్టాలని ఎదురు చూడం, 7లో కూడా ఎదురు చూడం. 8 దాటుతూ ఉంటే ట్యాబ్లెట్ పెట్టాలన్నా లేదా అనేది ఆలోచిస్తాం. 9 దాటుతూ ఉంటే కొంతమందిలో ఇన్సులిన్ కూడా అవసరం ఉంటే ఇన్సులిన్ అవసరం గురించి మాట్లాడతాం. ముఖ్యంగా బరువు మరీ తగ్గిపోతూ కండబలం కరిగిపోతూ ఉంటే ఇన్సులిన్ ప్రశ్న కూడా వస్తుంది. ఇంకొన్ని సందర్భాలలో ట్యాబ్లెట్లు ట్రై చేసి అన్ని రకాల డైట్లు ట్రై చేసి అయినా HbA1c 10కి లోపు రావట్లేదు అనుకుందాం. అంటే HbA1c 3 నెలలకు ఒకసారి చూస్తారు కదా. సో 2 సందర్భాలలో కూడా HbA1c 10కి లోపు రావట్లేదు అనుకుందాం. అంటే ఏంటి, 6 నెలలుగా షుగర్ తగ్గట్లే. లేదా 3 HbA1cs చూసినా కూడా HbA1c హైలోనే ఉందనుకుందాం, 10కి పైగా. అంటే ఏమని అర్థం, 3 మూళ్ళ 9 నెలలుగా కూడా ఇతనికి షుగర్ కంట్రోల్లో లేదు. సో అప్పుడు ఇన్సులిన్ అవసరం గురించి మాట్లాడతాం. ఓకే. సో ఇన్సులిన్ అనేది చాలా బెనిఫిట్స్. ఇన్సులిన్ అనేది మెడిసిన్ కంటే కూడా ఇట్ ఈజ్ ఎన్ అనబాలిక్ హార్మోన్. అండ్ ఇన్సులిన్ అంటే ఏంటి, ఒక ప్యాంక్రియాస్లో నుంచి ఉత్పాదన అయ్యే బేసిక్ బయోలాజికల్ ప్రోడక్ట్. అది తనలో సరిపోవట్లేదనో లేదా అది తనలో సరిగ్గా పనిచేయట్లేదనో ఇన్సులిన్ డెఫిషియన్సీని ఉన్నప్పుడు దాన్ని కరెక్షన్ చేయాలని ఆలోచిస్తాం. ఒక డాక్టర్గా పేషెంట్కి డయాబెటీసు డైట్ ఎక్సర్సైజ్తో ఫుల్ కంట్రోల్లో ఉంటే పేషెంట్తో సహా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది డాక్టర్. చిన్న డౌట్ సార్, ఇందాక మీరు వాల్యూస్ చెప్పారు కదా, HbA1c వాల్యూస్ చెప్పారు కదా, అంటే 6.5, 8 అలా ఉన్నా కూడా టాబ్లెట్స్ ఇవ్వడానికి చూడము అని చెప్పారు కాబట్టి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే అమ్మా, 6.5, 7 ఉన్నప్పుడు డైట్ ఎక్సర్సైజ్తోనే మనం పేషెంట్ని ఎంకరేజ్ చేయాలని మనం ట్రై చేస్తాం. బట్ 7.5 కూడా క్రాస్ అవుతున్నాడు అనుకుందాం, లేదా 7.5 ఉండింది తగ్గట్లేదు అనుకుందాం. 2 months, 3 months అన్నీ చూసాం, డైట్ చూసాం, ఎక్సర్సైజ్ చూసాం, కానీ తన HbA1c 7.5, 8 మధ్యనే ఉంది. 7 లోపు రావట్లేదు కదా. 7 లోపు ఉండటం మంచిది మనకి. 7 లోపు ఉంచుకోగలిగిన వ్యక్తి 8 కంటే లేదా 8 కంటే పైన HbA1c ఉన్నప్పుడు తగ్గించాలని మనం ప్రయత్నిస్తాం అన్నమాట. సో తగ్గలేదనుకోండి, బ్లడ్ షుగర్ హై ఉన్నట్టేగా, రక్తం చిక్కగా ఉన్నట్టుగా కదా అది. కాబట్టి తగ్గలేనప్పుడు తగ్గించాలనే ప్రయత్నంలో మళ్ళీ ట్యాబ్లెట్ వాడాలన్నా లేదనే క్వశ్చన్కి వస్తుంది. ట్యాబ్లెట్స్ అంటే అన్నీ ఒకటే కాదు, మళ్ళీ షుగర్స్ పెరగకుండా చూసే ట్యాబ్లెట్స్ ఒక రకం ఉంటాయి, షుగర్స్ని కాస్త తగ్గించే ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇంకొంచెం బెటర్గా తగ్గించే ట్యాబ్లెట్స్ ఉంటాయి. లేదు ప్రస్తుతానికి తనకు లివర్ మీద కానీ కిడ్నీ మీద కానీ ప్యాంక్రియాస్ మీద కానీ వేరే విధంగా లోడ్ పడుతుంది అనుకున్నప్పుడు, లోడ్ పడనివ్వకుండా కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఇన్సులిన్ గురించి, మళ్ళీ ఇన్సులిన్స్ అంటే అన్నీ ఒకటే కాదు. హై షుగర్ అంటే తగ్గించేటివి వేరే, మోడరేట్గా షుగర్ ఉన్నప్పుడు పెరగకుండా చూసుకునేటివి వేరే. సో ఇట్లా మళ్ళీ మనం లో షుగర్ రాకుండా పనిచేయగలిగే ఇన్సులిన్, లేదా బరువు పెరగకుండా కూడా పనిచేయగలిగే ఇన్సులిన్, ప్లస్ పేషెంట్ నైట్ పని చేస్తున్నారా, డేలో వర్క్ చేస్తున్నారా, కొంచెం స్పెషల్ కండిషన్స్ ఏదన్నా ఉంటే దానికి మళ్ళీ ఏది బెస్ట్ ఇన్సులిన్ అనేది మనం సెలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత, అన్నిటికంటే ముఖ్యం అనుకున్న కంట్రోల్ లేక వస్తున్నారా లేదా, ఫాలోఅప్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది డైట్ ఎక్సర్సైజ్ అయినా సరే ఫాలోఅప్ అవసరం, మినిమం మెడికేషన్లో పెట్టున్నా సరే ఫాలోఅప్ అవసరం, ఒకవేళ ఇన్సులిన్లో ఉన్నా సరే ఫాలోఅప్ అవసరం. ఫాలోఅప్కి మనకు లాస్ట్ అయినప్పుడే పేషెంట్ సొంతంగా నిర్ణయాలు తీసుకొని మందులు మానేసి ఎంత పెరుగుతుందో చెక్ చేయాలని చెక్ చేసుకోవటం. అది పెరగట్లేదు అనుకోండి సంతోషం, బట్ పొరపాటున షుగర్స్ వెరీ హైగా పెరిగి తను ఏదైనా వేరే ఇతర ఇష్యూస్ లేకి స్ట్రోక్, హార్ట్ అటాక్ ప్రమాదం లేకపోయి ఉంటే
అది మనం మాట్లాడేది. అట్లాగే సార్ ఇందాక మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే 6.5 అలా ఉన్నప్పుడు డైట్తో మనం దాన్ని రివర్స్ చేయొచ్చు అని చెప్పారు కదా. అంటే బేసికల్గా ఎట్లాంటి డైట్ ఉండాలి? చాలా మందికి ఈ సిచ్యువేషన్ ఉంటుంది, చాలా మందికి ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి కదా. అంటే ఎట్లాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, ఎలాంటి డిన్నర్, లంచ్, ఇవన్నీ ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఎలా ఉండాలి? వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మనం బేసిక్గా భారతీయుల బాడీ ఏంటంటే ఏది తిన్నా దానికి తగినట్టుగా రోజంతా పని ఉండేది. అవును. కాబట్టి అప్పట్లో మనం ఏది తిన్నా కూడా ఆ క్యాలరీస్ అన్నీ సాయంత్రానికి ఖర్చు అయిపోయేటివి. కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా నార్మల్ వెయిట్లోనే ఉండేవారు. ఒక ఊర్లో 100 మంది ఉంటే 97 మంది నార్మల్ వెయిట్ లేదా కొంచెం బరువు తక్కువగా ఉండేవారు. ఒక 2-3 లావుగా ఉండేవారు. ఒక 2-3 కూడా ఎవరు ఆ ఊర్లో అంటే అప్పు ఇచ్చేవాళ్ళు, వడ్డీలు వసూలు చేసేవాళ్ళు, ఊరు పెద్దలు. మిగతా వాళ్ళంతా సరదాగా చెప్పాను. బట్ ఇప్పుడు ఏమైపోయింది, ఒక మనిషి ఓవర్ వెయిట్లోకి వెళ్తున్నారు. ఓవర్ వెయిట్ అంటే ఏంటి? ఎక్సెస్ క్యాలరీస్. ఎక్సెస్ క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు బేసిక్గా చూస్తే కార్బ్స్ అంటే ఏంటి? రైస్ని కూడా మనం డబుల్ పాలిష్ చేసి గ్లైసిమిక్ ఇండెక్స్ దాంట్లో పెంచేస్తున్నాం. సార్ మీరు రైస్ అన్నారు కదా, జనరల్గా షుగర్ పేషెంట్స్ని రైస్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు కదా చాలా వరకు. అంటే ఆ రైస్ అవాయిడ్ చేయడానికి చపాతీ ఎక్కువ తింటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మనం వింటున్నాం, మీరు చెప్పినట్టు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే కనిపిస్తుంది, ఈ చపాతీ కన్నా కూడా బాస్మతి రైస్ తినడం వల్ల ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి వింటున్నాం. నిజమేనా? ఒప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ సరదాగా చెప్తున్నా అండి, ఇప్పుడు గవర్నమెంట్ ₹2 బియ్యం పంపిణీ చేయాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు బాస్మతి రైసు మీరు అన్నట్టుగా గూగుల్లో చదవటానికి, యూట్యూబ్లో వినటానికి బాగానే ఉంటుంది. ఎంతమంది మెజారిటీ పాపులేషన్లో, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న వాళ్ళ గురించి, బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, మన తెలంగాణ, ఆంధ్రాలో మెజారిటీ పీపుల్ ఎంతమంది ఒక 6 months తరచూ ఓన్లీ బాస్మతి రైసు ఇంట్లో వాడతారండి? అందరికీ కష్టం. ఓకే, ఒక 3 నెలలు 6 నెలలు వాడాడండి, తనకి షుగర్ అనేది ఎప్పటికీ కంట్రోల్లో ఉన్నా సరే, షుగర్ అయితే ఉందిగా, కంట్రోల్లో ఉండొచ్చు, బట్ కంట్రోల్లో ఉన్నప్పటికీ షుగర్ ఉందిగా బాడీలో, తను కంట్రోల్ చేస్తున్నంత వరకు కంట్రోల్లో ఉంది. నువ్వు కంట్రోల్ వదిలేస్తే పెరుగుతుందిగా మళ్ళీ. సో మీరు ఎంతమందిగా డయాబెటీస్ రివర్స్ అన్నారు, ఎంతోమంది డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి ప్రోగ్రాంలో బహుశా సక్సెస్ సాధించి షుగర్స్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఆ పర్టికులర్ ఆన్లైన్ ప్రోగ్రాము వాళ్ళకి సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలల్లో షుగర్స్ పెరిగిన వాళ్ళు ఎంతమందిని ఈరోజు మనం చూడట్లేదు? చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు, మీరు ఒక వాహనాన్ని రెగ్యులర్గా ప్రాపర్గా సర్వీస్ తీసుకెళ్ళినంత వరకు అది కొత్త బండి లాగానే ఉంది. బట్ ఎప్పుడైతే మీరు ఆ సర్వీసింగ్ ఆపేసి ఏదో ఇంటి దగ్గర లేదా ఇంకొకటి ఏదో చేశారో అప్పుడు మనకు ఆ ఇంజిన్ ప్రాబ్లమో లేకంటే ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా బండికి. సో దానికి ఎటువంటిది కరెక్ట్ చేసినంత వరకు అది కొత్త బండి లాగే ఉండింది. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు సార్, అంటే యోగా, మెడిటేషన్ ద్వారా చాలా వరకు మనం ఫస్ట్ అదే డిస్కస్ చేశాంగా, మనిషికి ఎక్సర్సైజ్ అనేది బేసిక్ అని. బేసిక్, అవును. అంటే ఈ షుగర్లో అంటే నేను విన్నాను పర్సనల్గా, టాబ్లెట్స్ వాడడం తగ్గించడం, అంటే 2 టాబ్లెట్స్ వేసుకునే దగ్గర ఒకటి వేసుకోవడం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక పేషెంట్ షుగర్తో వచ్చారు డాక్టర్ దగ్గరికి, ఎక్సర్సైజ్ చేయకుండా, డైట్ అనేది కూడా ఆచరించకుండా డాక్టర్ డైరెక్ట్గా ట్యాబ్లెట్ ఇచ్చాడు అనుకుందాం. అంటే పేషెంట్ ఇప్పుడు టీ కాఫీలలో షుగర్ వేసుకుంటూనే ఉన్నాడు, 2 పూట్ల డబుల్ పాలిష్డ్ రైసే తింటున్నాడు, ఉదయం పూట ఇడ్లీ దోశల్లో కూడా మళ్ళీ రైసే తింటున్నాడు, ఆయన 10-12 గంటలకు కూర్చొనే పనిచేస్తున్నాడు, ఎటువంటి ఎక్సర్సైజ్ లేదు. జనరల్గా ఎక్సర్సైజ్, డైట్ అనేది మ్యాండేటరీ. డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా అది బేసిక్స్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక కొత్త వాహనం కొంటున్నారండి, షోరూంలోకి వెళ్ళారు, షోరూంలో వాహనం మీకు మెరుస్తూ ఉంటుంది కదా, అంటే ఏమని అర్థం? దాని మీద దుమ్ము ఉండింది, బట్ మీకు ఇచ్చేటప్పుడు అన్ని క్లీన్ చేసి పర్ఫెక్ట్గా ఇచ్చాడని అర్థం. సో దుమ్ముతో మనకెవరుగా బండి? పాత బండిలాగా కొత్త బండిని మనకెవరుగా? సో నా పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, డయాబెటీస్లో డైట్, ఎక్సర్సైజ్ అనేది కార్నర్ స్టోన్. అది పాటించందే డయాబెటీస్ వైద్యమే కాదు. బట్ పబ్లిసిటీలు ఏమవుతుందంటే డాక్టర్ దగ్గర పోతే మాత్రలు ఇస్తారు, ఇన్సులిన్ ఇస్తారు అనేది దీన్ని ప్రిడామినెంట్గా పబ్లిసిటీ వాళ్ళు చేశారు.
బట్ డాక్టర్ జనరల్గా ఫస్ట్ పేషెంట్కి అడ్వైస్ చేసేది కూర్చొని అన్నీ డిస్కస్ చేసిన తర్వాత తన డైట్లో ఏదేది కరెక్ట్ కాదో వాటన్నిటిని కరెక్షన్ చేయడం. ఎందుకంటే అందరికీ ఒకటే కాదు ఉండదు పాయింట్. ఇంకొక విషయం మీరు అడిగిన పాయింట్లో చాలా వ్యాలిడ్ ఉంది. ఇప్పుడు మనకు ఒక పేషెంట్ మహబూబ్ నగర్ వైపు నుంచి, జహీరాబాద్ వైపు నుంచో, వికారాబాద్ నుంచో వచ్చారండి. అతను ఆల్రెడీ తింటున్నది జొన్న రొట్టెలే. అవును. అతను ఆల్రెడీ రైస్ జోలే పోవట్లేదు. అవును. అతను మంచి రైతు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాడు. అవును. అయినప్పటికీ షుగర్ తనకు 250 తగ్గట్లేదు 6 monthsగా. అక్కడ ఊర్లో చూపించారు, అయినా షుగర్ తగ్గట్లేదు. ఆయన చాలా డైట్ ట్రై చేసి మనిషి కండబలం కరిగిపోయి బరువు తగ్గిపోతున్నాడు. అతను ఇంకా డైట్ చేయడానికి అక్కడ ఏం లేదు. అతనికి వైద్యం చేస్తామా లేదా ఇంకా పస్తు పెడతామా మనిషిని? వైద్యం చేయాలండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలో మనిషి కనీస బరువుకు వచ్చినా సరే ఇంకా బరువు తగ్గాలని చెప్పి ఇంకా కండబలం కరిగిపోయేలాగా డైట్లు చెప్తున్నారు. అందువల్ల పేషెంట్లకు కొంతమందిలో లివర్ కిడ్నీ డ్యామేజెస్ అవుతున్నాయి. అది నేను చెప్పదలుచుకున్నా. సో మళ్ళీ మీ పాయింట్కి వచ్చినప్పుడు, ఒకవేళ ఎవరన్నా ఒక డాక్టర్ దగ్గర ఫస్ట్లో కరెక్ట్గా డైట్ ఎక్సర్సైజ్ పాటించి షుగర్స్ మంచిగా కంట్రోల్ చేసుకున్నారు, కొంతకాలం తర్వాత తనకి ట్యాబ్లెట్స్ కూడా అవసరం వచ్చాయి కాబట్టి డాక్టర్ గారు ట్యాబ్లెట్స్ కూడా పెట్టారు, డైట్ ఎక్సర్సైజ్ కూడా తనని పాటించమని చెప్పారు, షుగర్స్ మంచి కంట్రోల్లో ఉండేటివి. ఇటీవల ఈ వ్యక్తికి ప్రమోషన్ వచ్చి టైం సరిపోక ఎక్సర్సైజ్ స్లోగా తగ్గిపోయింది. ప్లస్ ఆ హడావిడిలో తను అనుకుంటున్న డైట్ తను తినలేక దొరికిన డైట్ తింటున్నారు. సో డైట్ తప్పాడు, వ్యాయామం మానేశాడు. సో షుగర్ లెవెల్స్ మళ్ళీ పెరిగాయి. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆ ఉన్న షుగర్ లెవెల్స్కి తగినట్టుగా డాక్టర్ మళ్ళీ ట్యాబ్లెట్స్ అడ్జస్ట్ చేశారు. ఇతను ఈ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యారు. ఏమని? అరే నేను కరెక్టే కదా, ఫస్ట్లో ఎక్సర్సైజ్ బాగా చేశాను, అప్పుడు షుగర్స్ బాగా తగ్గాయి. నేను ఫస్ట్లో డైట్ బాగా పాటించాను కదా, అప్పుడు నాకు షుగర్స్ కూడా ఈజీగా కంట్రోల్ అయినాయి కదా, నేను ఎందుకు ఈ విషయాలు మర్చిపోయినాను ఇప్పుడు? సరే, డాక్టరు ఇప్పుడు మళ్ళీ మనకు ట్రీట్మెంట్ని మాడిఫికేషన్ చేశాడు కాబట్టి నేను డైట్ ఎక్సర్సైజ్ మళ్ళీ నేను బాగా చేయాలి అని చెప్పేసి తను పద్ధతిగా చేస్తూ డాక్టర్ ఇచ్చిన మాడిఫైడ్ ప్రిస్క్రిప్షన్ కూడా పాటిస్తున్నారు మా పేషెంట్. మళ్ళీ ఒక 20 days తర్వాత 30 days తర్వాత షుగర్ టెస్ట్ చేసుకున్నారు. షుగర్ లెవెల్స్ మళ్ళీ బ్యూటిఫుల్ కంట్రోల్లోకి వచ్చాయి అనుకుందాం. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు డాక్టర్ ట్యాబ్లెట్స్ అదే ఉంచుతారా, డోసులు తగ్గిస్తారా? తగ్గిస్తారు. ఆ మాడిఫై చేసిన దాన్ని మళ్ళీ రీమాడిఫై చేసి తనకు తగ్గిన రీడింగ్స్ ప్రకారంగా తను పాటిస్తున్న డైట్ ఎక్సర్సైజ్కి అనుకూలంగా మళ్ళీ డోసెస్ అనేటివి సెట్ చేయడం జరుగుతుంది, లేదా పలానా ట్యాబ్లెట్ స్టాప్ చేయడం కూడా జరుగుతుంది. ఇది వాస్తవం జరిగేది. ఓకేనా? సో కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్, డైట్ ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ తగ్గుతుంది అంటున్నారు కదా. ఎస్, కరెక్టే. బట్ అదే ప్రశ్నలో జవాబు ఇంకొకటి కూడా ఉంది. అసలు డైట్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే షుగర్స్ పెరుగుతాయని కూడా అర్థం ఉందిగా. అవును. సో నువ్వు చేయలేదు కాబట్టి పెరిగాయి, చేసావు కాబట్టి మళ్ళీ తగ్గినాయిగా. ఎంత సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా వివరించారు. అంటే పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి, ఏ టైంలో మెడిసిన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.